హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు మనం పండగలప్పుడు చేసుకునే జంతికలు ఇంకాస్త క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు నేను వీడియోలో మీకు చేసి చూపించబోతున్నానండి. ఇక్కడ నేను మీకు మినపప్పుతోటి, శనగపిండితోటి జంతికలు ఎలా చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో మీకు చేసి చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా, ఎవరి హెల్ప్ లేకుండా చక్కగా చేసేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/4 కిలో మినప్పప్పు, 2 గిద్దల బియ్యం వేసి పిండి పట్టించుకున్న పిండిని తీసుకోవాలి. ఆ పిండిని జల్లెట్లో వేసుకుని జల్లించుకోండి. పావు కిలో మినప్పప్పుకి 2 గిద్దల బియ్యం కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు జల్లించుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ మీరు కావాలంటే కల్లుప్పుని వాటర్లో కలిపి ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా కారము, 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా నలుపుకొని వేసుకోండి. మీరు కావాలంటే దంచుకునైనా వేసుకోవచ్చు. ఇలా వాము వేయటం వల్ల మనకి త్వరగా డైజెషన్ అవుతుందండి. ఇక నేను మీకు మినప్పిండితో చేసే చక్రాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా వాము వేసుకుని గోరువెచ్చని నీళ్లు పోసుకుని పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిండిని కలిపే వీడియో ఒకటి మిస్ అయ్యాను. కాబట్టి గోరువెచ్చని నీళ్లు పోసుకుని పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శనగపిండితో చేసే చక్రాలు ఎలా చేసుకోవాలో చేసి చూపించుతున్నాను. ఇప్పుడు ఒక స్వాల శనగపిండిని తీసుకుని జల్లించుకోండి. మీకు గ్లాసులో చెప్పాలంటే ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకుంటే 1 గ్లాసున్నర శనగపిండిని తీసుకోండి. అప్పుడే మనకి చక్రాలు క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఇలా జల్లించుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారము, వాము వేసుకుని గోరువెచ్చని నీళ్లు పోసుకుని పిండిని మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా ఫ్రై కోసం బండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి జంతికలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మీకు ఏ సైజులో జంతికలు కావాలో ఆ సైజులో గల గిద్దలు తీసుకోండి. ఇక్కడ నేను మీకు లావు గిద్దలతోటి శనగపిండి జంతికలను, సన్న గిద్దలతోటి మినపప్పు జంతికలను చేస్తున్నాను. ఇప్పుడు ఈ గిద్దల్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పెట్టుకుని జంతికల్లా ఒత్తుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలను ఒత్తుకోండి. అప్పుడే మనకి జంతికలు వేసినప్పుడు ఆయిల్ పొంగిపోకుండా ఉంటుంది. జంతికలు వేసిన వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి. అప్పుడే మనకి జంతికలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలానే 2 పిండిలతో జంతికలను వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక రెండో వైపుకి నిదానంగా తిప్పుకోండి. చూసారా, సన్నగిద్దలతో శనగపిండితో వేసిన చక్రాలు
కొంచెం కలర్ తక్కువగా ఉంటాయి. లావు గిద్దలతో వేసిన చక్రాలు కొంచెం కలర్గా ఉంటాయి. రెండింటికి అంతే తేడా అండి. ఇవి కొంచెం వైట్ కలర్లో ఉంటాయి, అవి కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఉండే మన జంతికలు రెడీ. ఇలా చేసుకునే జంతికలు మనకి 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.